హాయ్ ఫ్రెండ్స్, నమస్కారం. వెల్కమ్ టు అశ్వతీన్స్. ఈరోజు మా మమ్మీ ఒక కుకింగ్ బ్లాగ్ తీద్దామన్నది. సో నేను కూడా ఛానల్లో పెట్టాను నేను వీడియోలో. మా అమ్మ ఫస్ట్ టైం అటెంప్ట్ చేస్తుందని చేస్తున్నాం. సో ఈరోజు మేము చికెన్ బిర్యానీ చేయబోతున్నాం. సో మమ్మీ ఇంట్రడక్షన్ ఇచ్చుకో. హాయ్, అందరికీ నమస్కారం. ఈరోజు నేను చికెన్ బిర్యానీ చేస్తున్నాను. మా అమ్మగారి పేరు మంజుల. చికెన్ పెట్టిన 2 hours అవుతుంది. 1.5 kg చికెన్, 1.5 kg రైస్ కడిగి పెట్టిన. ఇది ఒక 1 hour, హాఫ్ అన్ అవర్ 40 minutes నానబెట్టుకుంటే మంచిగా అవుతుంది. అన్నం రైస్ పొడవుగా మంచిగా అవుతుంది. హాయ్ గాయ్స్. సో అప్పుడెప్పుడు మా రూమ్లో ఉన్నప్పుడు చేసాం చికెన్ కర్రీ బ్లాగ్ అని. ఇప్పుడు మా ఇంట్లో హైదరాబాద్లో మా మమ్మీ రోజు చికెన్ బిర్యానీ చేయబోతుంది. సో అంటే ఇప్పుడు స్టార్ట్ చేసారు, చూపిస్తారండి. మా ఏడు దాకా వచ్చింది పని. చికెన్ మ్యారినేట్ చేసి పెట్టాం. ఓకే గాయస్, వీఆర్ ఇన్ స్టెప్ 1 నౌ. స్టెప్ 2 వస్తుంది, మెల్లమెల్లగా వెయిట్ చేయండి. సో అమ్మ ఎక్కడి దాకా వచ్చింది, ఇప్పుడు ఏం చేస్తున్నావు? రెడీ అవుతుందని ఆనియన్ ఫ్రై చేస్తున్నాను. ఆనియన్ అయిపోయినాక టమాటా ప్యూర్, ఆనియన్స్ అయిపోయిన తర్వాత ఆనియన్ గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకొని తర్వాత టమాటా చొర వేసి టమాటా మిక్సీకి వేసి దాన్ని దీంట్లో బాయిల్ చేసి అయిపోయినాక నేను చూపిస్తాను. ఓకే. సో మా ఏంటిది ఇది ఇప్పుడు నువ్వు ఇప్పటిదాకా చేసింది? బిర్యానీ గ్రేవీకి ఇప్పుడు ఆనియన్ గోల్డ్ కలర్ వచ్చింది కదా, అవి వేసి కొంచెం పసుపు, అల్లం పేస్ట్ వేసి లైట్గా ఫ్రై చేసుకోవాలి మాడకుండా. అల్లం పేస్ట్ ఎంత 5 minutes మంచిగా ఫ్రై చేసుకుంటే మంచి టేస్ట్ వస్తుంది. ఓకే. ఇప్పుడు చిన్నగా కట్ చేసిన టమాటా పీసెస్ ఉన్నాయి. ఇది ఒక టమాటో కొంచెం మీడియం సైజు, ఇది వేసుకున్నా. ఇది కొంచెం బాయిల్ అయినాక, ఇది ఉడికినాక టమాటా ప్యూర్ వేద్దాం. ఓకే. కొంచెం మగ్గనివ్వాలి టమాటాలు, కలిపితే టమాటా తొందరగా ఉడుతుంది. ఇట్లనే ఉంచి మనం పెట్టేసుకోవాలి. ఎన్ని మినిట్స్ పెట్టుకోవాలి? ఒక 5 minutes సరిపోతుంది. 5 minutes. ఓకే. సో బేసిక్గా చికెన్ తెచ్చినాం, కడిగినాం, తర్వాత ఏమేమి చేసినావు? ఓకేనా, మనం కేజీన్నర చికెన్ తెచ్చినాము, కేజీన్నర బాస్మతి బియ్యం. చికెన్ ఎంత ఉంటే రైస్ అంత ఉంటే టేస్ట్ బాగుంటుంది. మనం నైట్ తెచ్చుకున్నాం కాబట్టి చికెన్ నైట్ మంచిగా కడిగి ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాం. మార్నింగ్ అల్లం పేస్ట్, పెరుగు, కొత్తిమీర, పుదీనా, బిర్యానీ మసాలా, పెరుగు అన్నీ మ్యారినేట్ చేసి పెట్టిన. 2 hours అవుతుంది చేసి పెట్టి. అది అయినాక గ్రేవీ అయిపోయినాక మనం బిర్యానీ ఇట్లా కుకింగ్ చేయాలని స్టార్ట్ చేద్దాం. డన్. ఇప్పుడు కారం, పసుపు వేసి సేపు మగ్గనిచ్చినాం. టమాటా మగ్గిపోయింది. టమాటా ప్యూర్ వేసుకున్నాం. టమాటా ప్యూర్ మిక్సీకి వేసినాం. టమాటాలు మిక్సీకి వేసినాం, ఇలా ప్యూర్ వేసుకున్నాం. ఓకే. ఇది కూడా కొంచెం పచ్చివాసన పోయిందాక మగ్గించుకోవాలి. ఇది కూడా పచ్చివాసన పోయేదాకా మగ్గినాక కొంచెం మనకు సరిపడా వాటర్ వేసి బాయిల్ చేసినాక మసాలా వేసి మసాలా వేసుకుంటే సరిపోతుంది. ఓకే. ఇదంతా బాయిల్ అయిపోయింది, మంచిగా ఉడికిపోయింది టమాటా కూర అంతా. టమాటా ఇట్లా ఓకే. 2 పచ్చిమిర్చి ఇట్లా కట్ చేసి వేసుకున్నాం. టేస్ట్ కోసం కలర్ఫుల్గా కూడా ఉంటుంది. కొంచెం తగినన్ని వాటర్ వేసుకున్నాం. ఇది మిక్సీ వాటరే, మిక్సీలో వేసిన టమాటా వాటర్ ఉంటాయి కదా, ఇందులో కొన్ని వాటర్ వేసుకొని ఇట్లా చేసుకొని పెట్టుకున్నాం. థిక్నెస్ అనేది మన ఇష్టము, ఎవరికి ఎట్లా వస్తే అట్లా చేసుకోవచ్చు. సో మనకు కొంచెం థిక్గా ఇష్టం కాబట్టి ఇది ఒక 10 minutes బాయిల్ అయిపోతే కొంచెం చిక్కబడుతుంది. అప్పుడు కొత్తిమీర వేసి సర్వ్ చేసుకుంటే సరిపోతుంది. చాలు అంతా. ఓకే. ఇది ఇంకా చిక్కగా అవుతుంది అన్నట్టు. కొంచెం 10 నిమిషాలు కొంచెం ధనియాల పొడి, నేను అన్ని మిక్సీ కొట్టి పెట్టాను. ధనియాల, జీలకర్ర, మసాలా ఆ పొడి వేసుకొని ఉప్పు చూసుకున్నాం పర్ఫెక్ట్గా ఉప్పుకోండి. బిర్యానీ రైస్ బాయిల్ చేసుకుంటున్నాం మనం. ఓకే. ఒక 70% బాయిల్ చేసుకున్నాక మనం చికెన్ కలిపి మ్యారినేట్ చేసి పెట్టుకుంటాం. ఇంకా రైస్, చికెన్ ఒక దగ్గర మ్యారినేట్ చేయాలి. ఓకే.
సో అమ్మ ఇప్పటిదాకా ఏడు దాకా వచ్చింది బిర్యానీ, అసలు ఏం చేసినావు చెప్పు. మనం బిర్యానీ రైస్ నానబెట్టుకున్నాం కదా, ఆ రైస్కి మనం వాటర్, మనం 1.5 kg రైస్ కదా, మనం వాటర్ పెట్టుకొని దాంట్లో బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, మరాఠీ మొగ్గ, కొత్తిమీర, పుదీనా, సాజీరా అన్నీ కలిపి మనం వాటర్ బాగా వేసుకొని బియ్యం వేసుకున్నాం. 70% రైస్ ఉడికిన తర్వాత మనం రైస్ దించుకొని ఇక్కడ పెట్టిన చికెన్, రైస్ అంతా కలిపి మనం దమ్ చేసుకున్నాం. దాంట్లో గ్రేవీకి నేను ఆల్రెడీ గ్రేవీ ప్రిపేర్ చేసిన, అవుతుంది ఇక్కడ గ్రేవీ కూడా అయిపోయింది నాన్న. ఇప్పుడు మనం సరైన బౌల్లో తీసి పెట్టుకున్నాం. వేడి వేడి గ్రేవీ, దాంట్లో మనం కొత్తిమీర వేసి మీరు కొత్తిమీర వేసేటప్పుడు కొంచెం ఇలా నలిపేయండి, దాని ఫ్లేవర్ మంచిగా వస్తుంది. కట్ చేసి కూడా వేసుకోవచ్చు, కానీ నేను ఇలా వేస్తాను, దాని స్మెల్ బాగుంటుంది. మన బిర్యానీకి గ్రేవీ రెడీ. ఓకే, ఇప్పుడు మనం నెక్స్ట్ రైస్ అయింది, మనం వేసుకొని చికెన్లో రైస్ వేసుకుంటాం. ఓకే, రైస్ అయిందా, రైస్లో లేదుగా అలా రైస్ వేసుకుంటాం, చికెన్ రైస్. ఓకే. ఏంది చికెన్ పైన మనం రైస్ పెట్టేసుకున్నాం, కొంచెం వాటర్ వేసుకున్నాం, ఇది హాట్ వాటర్. ఓకే, అడు కింద ఉన్న చికెన్ మంచిగా బాయిల్ అవుతుంది. సో ఈ నీళ్ళు దీంట్లో పోసుకుంటే అడుక్కున్న చికెన్ బాగు. బియ్యం మనం రైస్ వండినాం కదా, ఆ రైస్ వాటర్ ఇలా ఒక గ్లాస్ కన్నా తక్కువ వేసుకొని మనం ఇప్పుడు నెయ్యి వేసుకున్నాం. ఓకే, నెయ్యి అనేది మన ఆప్షన్. ఇట్లా మంచిగా తింటాం కూడా నెయ్యి మంచిగా వేసుకున్నాం. దీనిపైన కొంచెం మనం కొత్తిమీర, పుదీనా వేసుకుందాం. కడిగి వాటర్లో పెట్టుకున్నాం నీట్గా. మనం ఫుడ్ కలర్ వేసుకోం కాబట్టి మనం కొంచెం కొత్తిమీర, పుదీనా ఎక్కువ వేసుకున్నాం. పుదీనా ఇప్పుడంతా వేసుకున్నాం. మనం అంతా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా, ఇప్పుడు 10 minutes ఫుల్ పెట్టుకున్నాం, పొయ్యి మీద పెట్టి ఒక 20 minutes దమ్ పెట్టుకున్నాం. నీకు అప్పుడు రైస్, చికెన్ మంచిగా కుక్ అయ్యి నీకు రైస్ కూడా పొడ మంచిగా వస్తుంది. ఓకే, పెట్టేసుకున్నాను. ఓకే మా బిర్యానీ రెడీ. దమ్ బిర్యానీ. బాగుంది. అన్నం కూడా కొనుక్కొని ఇది రైస్,
సో ఇట్లా వేసుకున్న తర్వాత దింపిన తర్వాత తీసి పైన పెట్టుకోవాలి అన్నీ. చిన్న చిన్న అదే దిష్టి పెట్టకండి గాయస్. ఓకే నేను చూపించమమ్మా అయిపోయిందా? అబ్బబ్బా సూపర్. ఫైనల్లీ అయితే రైస్ రెడీ అయిపోయింది. ఇదేందో మీకు బాగా తెలుసు, దీన్ని కర్రీ అంటారు, అది కూడా మీకు తెలుసు, టమాటా ఇది. సో హాయ్ గైస్, హోప్ యూ గైస్ లైక్ అవర్ వ్లాగ్. సో మా మదర్ అండ్ సిస్టర్ ఏదో షేర్ చేయాలనుకుంటున్నారు ఫోటోకి. హాయ్ ఫ్రెండ్స్, ఇంతవరకు మా అన్న ఛానల్కి సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. సో మేము ముగ్గురం కలిసి ఒక డెసిషన్ తీసుకున్నాం. ఏంటి అంటే మేము కూడా ఒక ఛానల్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాం, నేను నా మదర్ కలిసి. ఓవర్ టు మై మదర్, చెప్పండి మన ఛానల్ నేమ్. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు మంజుల. మా ఛానల్ పేరు వచ్చి మంజు థింగ్స్ ఛానల్. మీరందరూ సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. సో మంజు థింగ్స్ ఛానల్కి మీరు అందరూ సపోర్ట్ చేస్తారని రియల్లీ మేము చాలా కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఓవర్ టు మై బ్రదర్ నౌ. సో లైక్ 2 years జర్నీ నాకు యూట్యూబ్లో, అరౌండ్ 500+ సబ్స్క్రైబర్స్. నేను చాలా తక్కువ వీడియోలు చేసినా కూడా లైక్ హ్యాడ్ అ స్ట్రాంగ్ ఫ్యామిలీ అండ్ ఆ సపోర్ట్ మా మదర్ అండ్ సిస్టర్కి కూడా ఇస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఛానల్ ఇంకా క్రియేట్ చేయలేదు, క్రియేట్ చేసినప్పుడు మేము ఒక బిగ్ అనౌన్స్మెంట్ ఇస్తాం. సో దట్స్ ఇట్. థ్యాంక్ యూ అండ్ ప్లీజ్ టు సబ్స్క్రైబ్ టు యశోథింగ్స్.